నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని బట్టపల్లి పోతారం గ్రామాలలో వడ్ల కేంద్రాలను మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను తరలించాలని సూచించారు. నెల రోజుల నుండి వడ్ల కేంద్రాలలో వడ్లు అలాగే ఉంటున్నాయని, ఇప్పటికీ తూకం మొదలు కాలేదని జీవన్ రెడ్డి అన్నారు. వడ్ల కొనుగోలుపైన ప్రభుత్వానికి ముందు చూపు లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బరువుతోనే రైతులకు డబ్బులు చెల్లించాలని, రైతులపైన భారం మోపొద్దని అన్నారు. అమాలీల కొరత లేకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. వరి ధాన్యం వెయిట్ లాస్ అవుతున్నది. మనకు 17 మాయిశ్చర్ ఏమైపోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ డౌన్, ఈవెన్ లెస్ దెన్ 10 పోతుంది మాయిశ్చర్. ఇప్పుడు జోగేటప్పుడు 16, 17 ఉంటుంది అనుకో బాబు, వాడు అన్లోడ్ అయ్యే సమయానికి అది 10, 12 వస్తున్నది. మరి వెయిట్ లాస్ ఎవరు నష్టపోవాలి? మీ సెంటర్ మీ కొనుగోలు ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ నష్టపోవాలి. వాళ్ళు అది రైతు మీద ఇస్తున్నారు కాదు సార్. ఎప్పుడైతే తూకం వేస్తారో, తూకం ఇచ్చినప్పుడు ఎంత వెయిట్ వస్తుందో అంత వెయిట్ మీరు రైతు కట్టియాలి. మీరు ఈ తూకం ఇచ్చినాక అన్లోడ్ బిట్వీన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ బిట్వీన్ పీరియడ్లో వెయిట్ లాస్ అవుతున్నది. ఆ వెయిట్ లాస్ ఏదైతుందో రైతు మీద వేస్తున్నారు. మరి అది రైతుకు నష్టం కాదా? మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులు కదం తొక్కారు. తమ పంటను కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు జిల్లా వ్యవసాయ మార్కెట్ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. ఇల్లెందు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు నినాదాలు చేస్తున్నారు. రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజులు కూర్చున్నాం సార్. గవర్నమెంట్ ఉంటుందని నెల రోజులు కూడా పని కాపులు కాశాను. నెల రోజుల దాకా కనీసం వర్షాలు వచ్చి వర్షాలు ఆరాలు కూడా రాసి మీద పండుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రం తెరిచినా నెల రోజుల నుండి గోస పుచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు వేసినా కొనుగోలు చేయటం లేదని, మళ్లీ వర్షాలు వస్తే తీవ్ర స్థాయిలో నష్టపోతామని వాపోతున్నారు.
కొనట్లేదు కాంటాలో పెట్టట్లేదు బత్తాలు లేవు. బత్తాలు రైతులు తెచ్చుకోవాలి. అమ్మ ఇటు తిరిగి మాట్లాడము అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రతపై హోంమంత్రి వంగలపూడి అనిత వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సురక్షిత రోడ్లు సురక్షిత జీవితం అనే నినాదంతో పాయకరావుపేట నియోజకవర్గంలో ఆమె స్వయంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అడ్డ రోడ్డు నుండి నక్కపల్లి వరకు జరిగిన ఈ మెగా బైక్ ర్యాలీలో వందలాది మంది హెల్మెట్లు ధరించి పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం నియమం కాదు, అది ప్రాణ రక్షణ కవచమని చాటి చెప్పేందుకు హోంమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత వినియోగదారుల వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనేవారు ప్రాణాలను కాపాడే 1000 రూపాయల హెల్మెట్ ను ఎందుకు ధరించరు అని ఆమె ప్రశ్నించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కేవలం నెల రోజుల్లోనే అనేక రోడ్డు ప్రమాదాలు జరగటం తనను ఎంతో బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని కాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు. తాలు తరుగు పేరుతో బస్తాకు 4-5 కేజీలు దోచుకుంటున్నారని తెలిపారు. రైతులు చస్తున్నా ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయరా? కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నా స్పందించరా? ప్రభుత్వాన్ని బండి సంజయ్ అని ఈ విధంగా ప్రశ్నించారు. ప్రతి గింజను కేంద్రమే పైసలిస్తుంటే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తెలపాలని అన్నారు. వడ్లు కొన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ కూడా కేంద్రం నిధులిస్తుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్వేర్ పార్కులో అధునాతన ఏరోస్పేస్ తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా 453 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమి పూజ నిర్వహించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ప్లాంట్ ద్వారా విమాన ఇంజన్లలో వినియోగించే రిజిడ్ ట్యాబ్స్కు అవసరమైన ఎండ్ ఫిట్టింగ్స్, బ్రాకెట్లు వంటి కీలక భాగాలను తయారు చేయనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రిసిషన్ ఇంజనీరింగ్ ఆధారంగా ఈ యూనిట్ రూపుదిద్దుకొనుండటం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి కీలకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రం ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మరింత బలోపేతం కానుంది. శంషాబాద్ పరిసర ప్రాంతం ఇప్పటికే విమానయాన, హార్డ్వేర్ తయారీ రంగాలకు కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఐటీపీ ఏరో ఇండియా ప్లాంట్ కీలక పెట్టుబడిగా నిలవనుంది.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.